సతీష్, తుఫాను అనంతరం పరిస్థితి ఎలా కనిపిస్తోంది? ఏపీ వ్యాప్తంగా ప్రధానంగా వ్యవసాయానికి పెద్ద నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. వరి, మిర్చి, పప్పు దినుసులు, పామ్ ఆయిల్ తోటలకి ఎలాంటి నష్టం వాటిల్లింది? ఏం చెప్తున్నారు రైతుల వెర్షన్ ఏంటి? అనుశ్రీ, 2 రోజుల పాటు మోంతా తుఫాన్ ప్రభావంతో నిన్న ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా సగం జిల్లాలో భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ తుఫాన్ ప్రభావం అనేది అన్నదాతకు తీవ్రమైనటువంటి గుండెకోత మిగిల్చినటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి ఆ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి ఆ తుఫాన్ తీరం దాటేటువంటి సమయంలో భారీగా ఈదురుగాలు వేయడం, ఆ తర్వాత తుఫాన్ తీరం దాటిన తర్వాత ఇప్పుడు తీవ్ర తుఫాను కాస్త తుఫానుగా బలహీనపడినప్పటికీ కూడా ఈ నిన్న అర్ధరాత్రి నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా భారీ వర్షాలు అనేక జిల్లాల్లో నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి నష్టం ప్రధానంగా రైతులకు ఏర్పడింది. వాస్తవానికి తుఫాను గాలుల బీభత్సం వల్ల డ్యామేజ్ జరుగుతుంది, జనావాసాలకి లేదా ఇళ్ళకు ఆస్తులకి డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రభావం గాలుల ప్రభావం కంటే కూడా ఇప్పుడు వర్షాల వల్ల పడేటువంటి ప్రభావం రైతుల మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఇప్పటికే మనం చూస్తే నిన్నటి నుండి ఈ రోజు వరకు మనం ఇప్పటివరకు ఉన్నటువంటి అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో, కృష్ణా జిల్లా భారీ వర్షాలు కురిశాయి. మరొక వైపు ఈ భారీ వర్షాలకు ఒకవైపు పంటలు నీటమవడం, భారీ వర్షాలకు తోడు ఈదురుగాళ్ళు, పెనుగాళ్ళు వీడిన నేపథ్యంలో పంటలు నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి. కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విశాఖ ఈ జిల్లాలన్నింటిలో కూడా ఒకవైపు గాలులు, మరొక వైపు వర్షాలు, రెండింటి వల్ల పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు విజయనగరం దగ్గర నుండి విశాఖపట్నం, కోనసీమ, ఆ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి పంట ఒక పొట్ట దశకు వచ్చినటువంటి వరి పంట నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి. గాలుల వల్ల, భారీ వర్షాల వల్ల, వరద నీటి వల్ల నేల కొరిగిపోయిన పరిస్థితి. పంట తీవ్రంగా దెబ్బతింది. మరొక వైపు పత్తి అత్యంత ఖర్చు అయ్యేటువంటి పత్తి పంట, అరటి పంట ఇప్పుడు అటు కోనసీమ జిల్లాలో ముఖ్యంగా రాత్రి గాలు ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నేల కొరిగిపోయింది అరటి పంటతో పాటుగా మొక్కజొన్న పంట, మినుములు, పెసర పంట, దాంతోపాటు ఉద్యానవన పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున బొప్పాయి పంటతో సహా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మరొకవైపు ఈ తుఫాను వల్ల, ఈ వర్షాల వల్ల సుమారుగా 1700 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టుగా అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం 1700 కిలోమీటర్ల వరకు అంచనా వేస్తూ ఉన్నారు. 900 కోట్ల రూపాయలు వీటికి శాశ్వత రోడ్ల నిర్మాణానికి ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దీంతో పాటుగా తుఫాను ప్రభావం ముందు 338 మండలాలు, 17 జిల్లాల పరిధిలో ఉంటుందని భావించినప్పటికీ కూడా అంతకంటే కూడా తక్కువ గ్రామాల్లో ఉందని మనం చెప్పొచ్చు. 246 గ్రామాల్లో ఈ తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. మళ్ళీ ఇప్పుడు ఆ గ్రామాల్లో విద్యుత్ని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పుడు పంట నష్టానికి సంబంధించి ఇంకా అంచనాను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల నుండి ఆ ప్రజలు ఎవరైతే ఇళ్లకు చేరుతారో వాళ్ళకి ఈ వర్షాల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి ఆహార వస్తువులన్నీ కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జీవోలకు అనుగుణంగా ఎవరైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కొద్దిసేపటి కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా ప్రతి ఒక్క కుటుంబానికి 3000 రూపాయలు ఆర్థిక సహాయం ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకి చెప్పేది. రైతులకు సంబంధించి ఎన్యూమరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. పంట నష్టానికి సంబంధించి ఇంకా వరద పూర్తిగా వెళ్ళిన తర్వాత, వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత అంచనా వేస్తామని చెప్తున్నారు. కానీ తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోస్తా తీరంలో ఈ కీలకమైన దశ ఉన్నటువంటి వరి పంట కానీ, పత్తి పంట కానీ, మొక్కజొన్న కానీ, అరటి కానీ, చెరుకు కానీ పంటలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అన్నదాత పైన ఎక్కువ ప్రభావం ఇది చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, సతీష్, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? వెలుగొండ, మచిలీపట్నం, కాకినాడ లాంటి తీర ప్రాంతాల్లో ఈ రోడ్లు, అలాగే విద్యుత్తు, మొబైల్ ఇవన్నీ కూడా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి కదా. వీటిని పునరుద్ధరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీర ప్రాంతాల్లో పెనుగాలుల ప్రభావం అనేది ఈదురుగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈదురుగాలుల వల్ల ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ దెబ్బతిండడం, మరొక వైపు సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఈ ప్రాంతంలో ఎవరైతే తీర ప్రాంతాలు ఇటు దివిసీమ ఉన్నటువంటి ఆవనగడ్డ నియోజకవర్గం దివిసీమ ప్రాంతంలో కానీ, అటు ఉప్పాడ ప్రాంతంలో కానీ, మరొక వైపు
ఆ మత్స్యకార నర్సాపూర్ ఇటువైపు మత్స్యకార ప్రాంతాలు అన్నింటిలో కూడా ప్రధానంగా బోట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈ వర్షాల వల్ల. అది గాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల బోట్లు మత్స్యకారులకు సంబంధించి ఇంకొక వైపు విద్యుత్తు వ్యవస్థ కరెంటు పోల్స్ తుఫాను మిగిల్చిన నష్టం అది దాదాపు 1700 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 246 గ్రామాల్లో విద్యుత్తుకి సంబంధించి విద్యుత్ సరఫరాకి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ పునరుద్ధరించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంటలు ప్రధానంగా పొట్టు దశకు చేరుకున్న వరి పంటతో పాటు ఏవైతే ఉద్యానవన పంటలు ఉంటాయో ఇవి కూడా భారీ ఎత్తున నష్టపోయినట్లుగా చెబుతున్నారు. ప్రాథమికంగా ఈ తుఫాను కారణంగా నష్టానికి గురైనటువంటి తీర ప్రాంత వాస కుటుంబాలకి 3000 చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రైతులకు సంబంధించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కొంత సమయం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. నిన్న ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విశాఖల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 1700 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 246 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు సిబ్బంది. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తుఫాన్ అన్నదాతకు గుండె కోతను మిగిల్చింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గోదావరి జిల్లాల్లో పొట్టుకొచ్చిన వరి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వరి, మొక్కజొన్న, చెరుకు, వేరుశనగ, కంది, మినుము, పెసర, పత్తి, అరటి, బొప్పాయి, ఉద్యాన పంటలు ముంపుకు గురయ్యాయి. మొంతా తుఫాను ఎఫెక్ట్తో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి. నిన్న ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విశాఖల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 1700 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 246 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు సిబ్బంది. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తుఫాన్ అన్నదాతకు గుండె కోతను మిగిల్చింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గోదావరి జిల్లాల్లో పొట్టుకొచ్చిన వరి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది తుఫాన్. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశెనగ, కంది, మినుము, పెసర, పత్తి, అరటి, బొప్పాయి, ఉద్యాన పంటలు ముంపుకు గురయ్యాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు.